సో ఇప్పుడు నేను రౌటర్ లేటెస్ట్ తీసుకుంటాను. 2811 అనేది లేటెస్ట్. ఓకేనా? సో ఇట్లా మనం దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత మనకు స్విచ్ ఖచ్చితంగా కావాలి. సో 2960 తీసుకుంటున్నాం స్విచ్. అది లేటెస్ట్. ఏమైంది చెప్పు. సో పీసీ అంటే మనకు డివైస్. కనెక్టివిటీ క్లిక్ చేసి కనెక్టివిటీని సో మనం కనెక్షన్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్, క్రాస్ ఓవర్ కేబుల్స్. మీకు వీటి గురించి చెప్పానా? ఓకే. సో మీరు రాసుకొని చెప్తాను. కేబుల్స్ ఏంటంటే మనము స్ట్రైట్ త్రూ కేబుల్ ఉంటుంది, క్రాస్ ఓవర్ కేబుల్ ఉంటుంది, స్ట్రైట్ త్రూ, క్రాస్ ఓవర్ అండ్ కన్సోల్. స్ట్రైట్ త్రూ కేబుల్ వచ్చేసరికి మనం 2 డిఫరెంట్ డివైజెస్కి కనెక్షన్ చేస్తాం. స్ట్రైట్ త్రూ కేబుల్ అనేది 2 డిఫరెంట్ డివైజెస్ అంటే పీసీ టు స్విచ్, స్విచ్ టు రౌటర్. ఇవి 2 డిఫరెంట్ డివైజెస్. సో దానికోసం మనం ఏం వాడతాం? స్ట్రైట్ త్రూ కేబుల్. క్రాస్ ఓవర్ కేబుల్ సేమ్ డివైజెస్కి క్రాస్ ఓవర్ కేబుల్ వాడతాం. లైక్ రౌటర్ టు రౌటర్, స్విచ్ టు స్విచ్, వీటికి మనం క్రాస్ ఓవర్ కేబుల్స్ వాడతాం. తర్వాత కన్సోల్ కేబుల్. సో ఇనిషియల్ కాన్ఫిగరేషన్కి స్విచ్ నుంచి మనము సిస్టమ్కి, లేదు రౌటర్ నుంచి సిస్టమ్కి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేయలేము. చూపిస్తాను చూడండి. అది 2 డిఫరెంట్ డివైస్. కన్సోల్ కేబుల్ కాన్ఫిగరేషన్కి కాన్ఫిగరేషన్ చేయాలి కదా, నేను చూపిస్తాను చూడు. ఇక్కడ నేను క్లిక్ చేయగానే మనము ఫాస్ట్ ఈథర్నెట్ 0ని సెలెక్ట్ చేసుకోవాలి. యూఎస్బీస్ కాదు, RS-232 కాదు. సో ఈథర్నెట్ని సెలెక్ట్ చేసుకొని మనకు స్విచ్లో 24 పోర్ట్స్ ఉంటాయి. 24, 48 కూడా ఉంటాయి, 16 కూడా ఉంటాయి. డిఫర్స్ ఫ్రమ్ ఏమంటాం, సిరీస్ టు సిరీస్ అంటాం మనం. సో సిరీస్ మారే కొద్దీ నీకు పోర్ట్స్ కూడా మారిపోతుంది. సో మనకి ఇక్కడ టోటలీ 24 పోర్ట్స్ ఉన్నాయి, ప్లస్ 2 గిగాబిట్ పోర్ట్స్ ఉన్నాయి. గిగాబిట్ పోర్ట్స్ ఎందుకు అంటే మీరు ఒక స్విచ్ నుంచి ఇంకొక స్విచ్ కనెక్ట్ చేసేదానికి గిగాబిట్ వాడతాం. ఒక స్విచ్ నుంచి ఇంకొక స్విచ్కి. ఎందుకు ఒక స్విచ్ నుంచి ఇంకొక స్విచ్ కనెక్ట్ చేయాలి? మనకి ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉండేటప్పుడు మనకి ఎక్కువ స్విచెస్ కూడా అవసరం పడుతుంది. సరేనా? సో అందుకే మనకు నెంబర్ ఆఫ్ స్విచెస్ పెరుగుతుంది. సో అలాంటి టైంలో మనం గిగాబిట్ టు గిగాబిటే కనెక్ట్ చేస్తాం. దాన్ని మళ్ళీ కాన్ఫిగరేషన్ చేయాలి, అది డిఫరెంట్. నేను మళ్ళీ చూపిస్తాను అప్కమింగ్ క్లాసెస్లో కానీ. ఓకే. సో మనం ఈ ఈథర్నెట్ పోర్ట్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, టోటల్ 0/1 నుంచి 0/24 వరకు ఉన్నాయి. ప్లస్ గిగాబిట్ ఈథర్నెట్ 0/1, 0/2 ఉంది. కన్సోల్ కూడా ఉంది. ఓకేనా? సో 0/1 సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ స్ట్రైట్ త్రూ కేబుల్ 0/2 నుంచి 0/0 ఉందా? 0/0 ఉంది, ఫాస్ట్ ఈథర్నెట్ 0/1 ఉంది, కన్సోల్ ఉంది, ఆక్సిలరీ ఉంది. సో 0/0కి మనం కనెక్ట్ చేస్తాం. మరి మీకు డౌట్ రాలేదు ఎక్కడెక్కడ? ఏం డౌట్ రాలేదు ఇక్కడ? దాంతో మీకు సంబంధం లేదు. మీకు డౌట్ రావట్లేదా అని అడుగుతున్నాం. ఇక్కడ నేను ఏం చెప్పాను, దీంట్లో ఏమున్నాయని, రౌటర్లో ఏమేమి ఉన్నాయని చెప్పాను అంటున్నాను. ఏమేం కనిపించింది మరి? ఏమేం కనిపించాయి మీకు? ఫాస్ట్ ఈథర్నెట్ ఒకటి, ఆక్సిలరీ, కన్సోల్. ఇంకేం కనిపించలేదు మీకు? ఏం కనిపించలేదంటే గిగాబిట్ అంటారు.
ల్యాన్ కనిపించింది కదా, వ్యాన్ కనిపించలేదు. వ్యాన్ ఎందుకు కనిపించలేదు అంటే వ్యాన్ మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ రౌటర్స్ మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది, ఫిక్స్డ్ మాడ్యులర్. ఫిక్స్డ్ రౌటర్స్, మాడ్యులర్ రౌటర్స్ అని ఉంటాయి. ఫిక్స్డ్ రౌటర్స్ ఏంటంటే దాంట్లో మనం ఏం చేంజ్ చేయలేం, అన్నీ కూడా మదర్ బోర్డ్కి అటాచ్డ్ అయి ఉంటాయి. అన్నీ కూడా మదర్ బోర్డ్కి అటాచ్డ్ అంటే మనం చేంజెస్ చేయలేం, అప్గ్రేడ్ చేయలేం దాన్ని. అదే మనం మాడ్యులర్ రౌటర్స్కి వెళ్ళామనుకో, ఫిక్స్డ్ కాకుండా మాడ్యులర్ రౌటర్స్కి వెళ్తే మనం అప్గ్రేడ్ చేయొచ్చు దాన్ని. ఏ పోర్ట్స్ కావాలో ఆ పోర్ట్స్ని మనం అప్గ్రేడ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఇది మాడ్యులర్ రౌటర్. సో ఇక్కడ స్లాట్స్ ఉన్నాయి చూసారా, ఈ స్లాట్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయా? ఈ స్లాట్స్లో మనం ఫిల్ చేసుకోవచ్చు వాటిని, ఏదైతే సీరియల్ కావాలో ఈ స్లాట్స్లో ఫిల్ చేసుకోవచ్చు. సరేనా, అది నేను చూపిస్తాను మీకు. సో హెచ్విక్ 2T అని ఉందా, హై స్పీడ్ వ్యాన్ ఇంటర్ఫేస్ కార్డ్ 2T. సో దీన్ని డ్రాగ్ చేసి దానికి ముందు మనం ఇది పవర్ ఆఫ్ చేయాలి, ఉన్నట్టు చెప్తాను. సో హెచ్విక్ 2T, ఓకే, పవర్ ఆన్. అసలు హెచ్విక్ 2T అంటే ఏంది? నేను ఇప్పుడు ఒక నేమ్ చెప్పాను, ఏంటది అంటే ఏంది? వ్యాన్ కార్డ్ అనే కదా, వ్యాన్ కార్డ్. సో ఇక్కడ మనకు ఈ రెండు ఉన్నాయి చూసారా, ఇది ఈ పైన ఉండేది, ఇవి 26 పిన్ ఫీమేల్ కనెక్టర్స్, 26 పిన్ ఫీమేల్ కనెక్టర్స్. ఇవే సీరియల్ పోర్ట్స్. వీటిని ఏమంటామంటే స్మార్ట్ సీరియల్ అంటారు. వీటిని ఓల్డ్ ఏదైతే 60 పిన్ ఉంటుందో దాన్ని జస్ట్ సీరియల్ కనెక్టర్స్ అంటారు. వీటిని స్మార్ట్ సీరియల్స్ అంటారు. స్మార్ట్ సీరియల్స్ ఎప్పుడైనా కానీ సరే మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు అనుకోండి, స్మార్ట్ సీరియల్లో ఎన్ని పోర్ట్స్ ఉంటాయంటే 26 పిన్ అది, ఓకేనా. నార్మల్ జనరల్ అయితే 60 పిన్ అది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది గ్రీన్లో ఉంది అంటే ఇది కనెక్షన్ అయిపోయింది, కనెక్టెడ్. ఇది రెడ్లో ఉంది, ఇది నాట్ కనెక్టెడ్, ఇది కనెక్షన్ లేదు దీనికి. సో కనెక్షన్ చేయాలంటే ఏం చేయాలి, అన్నీ ఇవ్వాలి. సో దానికోసం మనం ఇక్కడ కన్సోల్ కేబుల్ ఉందా దాన్ని తీసుకొని కనెక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ కన్సోల్, ఇప్పుడు చూడండి సీరియల్ కూడా యాడ్ అయిందా. సో ఇంతకుముందు సీరియల్ లేదు. సో ఇప్పుడు కన్సోల్ కనెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఏదాన్ని కనెక్ట్ చేయాలి, RS-232, ఓకే. ఇప్పుడు మనం ఈ కన్సోల్ కేబుల్ ఏదైతే మనం కనెక్ట్ చేస్తామో దీంట్లో మనకు ఈ డివైస్లో పుట్టి సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఉంటుంది. డెస్క్టాప్కి వెళ్తే ఇక్కడ చూసారా టెర్మినల్ ఉంది, టెర్మినల్ మీద క్లిక్ చేస్తే ఇదంతా ఏదైతే కాన్ఫిగరేషన్ ఉందో పుట్టి సాఫ్ట్వేర్లో సేమ్ కాన్ఫిగరేషన్ మనం చేసుకుంటాం రౌటర్ని యాక్సెస్ చేయాలంటే. సో నేను ఇప్పుడు ఓకే క్లిక్ చేయగానే నాకు యాక్సెస్ అవుతుందా లేదా, అయింది. ఇదే రౌటర్లో ఇలానే ఉంటుంది మీకు. ఈ ఫస్ట్ ఏదైతే ఎస్ ఆర్ నో అడుగుతుంది చూసారా, ఇది సెటప్ మోడ్ అంటారు, సెటప్ మోడ్. సో దీంట్లో మనం ఎస్ అని ఇస్తే ఏమవుతుంది అంటే క్వశ్చన్స్ అడుగుతుంది, అది క్వశ్చన్స్ అడుగుతుంది, నువ్వు ఆన్సర్ చేయాలి. అదే నో అని ఇస్తే నీకు ఏదైతే అవసరమో దాన్ని నువ్వు కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి, ఎస్ ఇవ్వాలా నో ఇవ్వాలా? నో, నో అనే ఇవ్వాలి. సో ఎంటర్ క్లిక్ చేయండి ఇక్కడ. సో ప్రెస్ రిటర్న్ టు గెట్ స్టార్టెడ్ అన్నప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇది మనకు యూజర్ మోడ్. సెటప్ మోడ్ అయిపోయింది, యూజర్ మోడ్కి వచ్చాం. యూజర్ మోడ్ నుంచి ప్రివిలేజ్ మోడ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, కమాండ్ ఇవ్వాలి, ఎనేబుల్. సో ఎనేబుల్ స్లాష్ వచ్చిందా, ఆరో మార్క్ నుంచి స్లాష్ వచ్చింది. ఏమైంది కనిపించట్లేదా? అందరికి కనిపిస్తుందా లాస్ట్కి?
నిమిషం. ఒక్క నిమిషం, అది కాదు. ప్రిఫరెన్సెస్, అప్లికేషన్స్ వద్దు, ఇప్పుడు ఓకేనా? కనిపిస్తుంది ఇప్పుడు? క్లియరా దినేష్? సో ఎనేబుల్ ఇస్తేనే మనకు ప్రివిలేజ్ మోడ్కి వచ్చాం. ప్రివిలేజ్ మోడ్ ఓకే. సో ప్రివిలేజ్ నుంచి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? కాన్ఫిగరేషన్ టెర్మినల్కి వెళ్ళాలి. కాన్ఫిగరేషన్ టెర్మినల్ అంటే కాన్ఫిగరేషన్ మోడ్లోకి ఎంటర్ అవుతాం. దానికన్నా షార్ట్ కట్ ఇస్తాం నేను. కాన్ఫిగ్ టీ కొడితే మనం కాన్ఫిగరేషన్ టెర్మినల్లోకి ఎంటర్ అవుతాం. సో ఇక్కడ మనం చేంజెస్ చేయాలి. చేంజ్ అయిందా? తర్వాత అందుకే అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. సో కాన్ఫిగరేషన్ టెర్మినల్కి ఎంటర్ అయిన తర్వాత మనం హోస్ట్ నేమ్ చేంజ్ చేస్తాం. సో హైదరాబాద్ అని వచ్చిందా? చేంజ్ అయిందా? తర్వాత ఏమి ఇవ్వాలి చెప్పు? ఎనేబుల్ పాస్వర్డ్ సైబర్ అని ఇస్తాం. ఓకే. సో తర్వాత ఏం చేయాలి? ఐపీ ఇవ్వాలి. ఐపీ ఇవ్వాలంటే ఎక్కడికి ఎంటర్ అవ్వాలి? ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 0/0. ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 0/0. ల్యాప్టాప్లో ఏమి ఉండదు అది. ఓ రికార్డింగ్. సో ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 0/0 ఎంటర్ అయిన తర్వాత ఐపీ అడ్రస్ చెప్పండి ఏదన్నా. 192 అది పబ్లిక్ ఎందుకైతే? సబ్నెట్ మాస్క్ చెప్పండి. పక్కా. తర్వాత గేట్వేనా? ఏమి ఇవ్వాలి అనీష్ చెప్పు. ఇదేమి ఇవ్వాలి? ఏమైంది? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏమైంది? స్పీడ్ ఆటో, డూప్లెక్స్ ఆటో, నో షర్ట్. సో ఏమైంది? ఏమైంది చెప్పండి. ఓకే. సో స్పీడ్ ఆటో అంటే ఇప్పుడు మనం స్విచ్ నుంచి రౌటర్కి కనెక్ట్ చేసాం కదా. సో ఈ రెండింటికి కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మెసేజ్ సెండ్ చేయాలో రౌటర్కి లేదా రౌటర్ నుంచి స్విచ్కి రావాలో ఇది ఈ రెండింటిని డిస్కస్ చేసుకోమని చెప్తున్నాం మనం. స్పీడ్ ఆటో అంటే మీరు డిస్కస్ చేసుకొని ఏ స్పీడ్లో పంపించుకోవాలి మీరు అనేసి అని చెప్తున్నాం వాళ్ళకి. సరేనా? వాళ్ళే డిస్కస్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఎలా అంటామంటే ఇప్పుడు నీ దగ్గర ఒక 100 MB నువ్వు రిసీవ్ చేసుకోగలవు, బట్ నేను 1 GB పంపించాను అనుకో, ఏం చేస్తావు? కన్వర్ట్ చేయలేవు, దాన్ని టైం పడుతుంది. సో అలా ఇక్కడ స్ట్రక్ అయిపోకుండా ఆటో ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ రెండింటిని మేనేజ్ చేసుకోగలరు. ఇప్పుడు నేను 100 MB రిసీవ్ చేసుకున్నాను అంటే రౌటర్ నాకు 100 MB పంపిస్తుంది. 100 MB అలా. సో అట్లా మనం స్పీడ్ని సెట్ చేసాం అక్కడ. తర్వాత డూప్లెక్స్ ఆటో వచ్చేసరికి డూప్లెక్స్లో మనకి ఏముంటాయంటే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి నో డూప్లెక్స్,
ఒకటి హాఫ్ డూప్లెక్స్, ఒకటి ఫుల్ డూప్లెక్స్. రాసుకుంటున్నారా? ఏమైంది సాయి? ఓకే, సో నో డూప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్. సో ఇప్పుడు నో డూప్లెక్స్ అంటే ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? సో నో డూప్లెక్స్ అంటే మీరు ఎప్పుడన్నా రేడియోస్ చూసారా? రేడియోస్ ఎలా ఉంటుంది? రేడియో వన్ వే. బ్లాక్ ఎలా ఉంటుంది అంటే అట్లా కాదు, మీకు ఓన్లీ వన్ వేలోనే, అంటే మీకు వినిపిస్తుంది తప్ప మీరు మాట్లాడడానికి ఉండదు, మీరు డిస్కస్ చేయడానికి ఉండదు దాంట్లో. అవునా కాదా? సో దాన్నే నో డూప్లెక్స్ అంటారు. తర్వాత హాఫ్ డూప్లెక్స్. హాఫ్ డూప్లెక్స్ అంటే ఇప్పుడు పంపించింది కదా, వాడు పంపించేటప్పుడు యూజర్ వన్ పంపించేటప్పుడు యూజర్ టూ పంపిణీకి ఉండదు. యూజర్ వన్ పని ఎగ్జాంపుల్ వాకీ టాకీ. వాకీ టాకీ ఐడియా ఉందా? రైల్వే అయినా కానీ, పోలీస్ అయినా కానీ, ఎవరైనా వాకీ టాకీస్ ఎలా వాడతారో దాన్ని బట్టి చెప్తున్నాను నేను. సో వాకీ టాకీలు ఏంది, ఒకరు ఓవర్ అని చెప్పేంత వరకు వేరే వాళ్ళు మాట్లాడడానికి ఉండదు, ఒకరు ఓవర్ అని చెప్పిన తర్వాతే వేరే వాళ్ళు మాట్లాడచ్చు. అవునా కదా? తర్వాత ఫుల్ అంటే సో మొబైల్ ఫోన్ తీసుకోవచ్చు, ఎగ్జాంపుల్ గా మొబైల్ ఫోన్. సరేనా? మన మొబైల్ ఫోన్ ఎలా అంటే టూ వే మాట్లాడచ్చు, ఇద్దరు కమ్యూనికేషన్ ఒకేసారి జరగచ్చు. సో దాన్నే అందుకే మనం ఏమంటున్నాం అంటే డూప్లెక్స్ ఆటో ఇస్తున్నాం. ఇక్కడ మీరు డిస్కస్ చేసుకోండి ఎలా పంపించాలి, నో డూప్లెక్సా, హాఫ్ డూప్లెక్సా, ఫుల్ డూప్లెక్సా, మీరు కమ్యూనికేట్ చేసుకోవడానికి అని చెప్పేసాను. సో అలా మనం దాంట్లో ఇస్తున్నాం. లాస్ట్లో నో షట్ డౌన్ ఎందుకు ఇస్తున్నాం అంటే ఎప్పుడు కూడా మన రౌటర్స్ షట్ డౌన్ మోడ్లో ఉంటాయి. ఏది కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు కానీ అయినా కానీ సరే షట్ డౌన్ స్టేజ్లో ఉంటాయి. అందుకే నో షట్ అని ఇస్తాం. నో షట్. ఓకే, అయిపోయిందా? అంతేనా ఇది? సో ఇంటర్ఫేస్లో నుంచి ఎగ్జిట్ అని ఇస్తాం. వాళ్ళకి అసలు కనిపించదు కదా. సాయి చెప్పు. సాయి మీకు రికార్డింగ్ షేర్ చేస్తారంట, ఓకేనా? మీ వాడేనా? సో ఇలా మనం కాన్ఫిగరేషన్ ఓన్లీ ఐపీ ఇచ్చాం, ఓకేనా? సో మనం ఇది చెక్ చేయాలి ఏమేమి కాన్ఫిగరేషన్ చేసాం ఏంటి అని చెక్ చేయాలంటే ఎగ్జిట్ అయ్యి, ఇప్పుడు ఏ మోడ్లో ఉన్నాం మనం? ఏ మోడ్లో ఉన్నాం? ప్రివిలేజ్ మోడ్. షో రన్ అని క్లిక్ చేస్తే మనం ఏవైతే కాన్ఫిగరేషన్ చేసామో అవన్నీ కూడా కనిపిస్తుంది చూడండి. హోస్ట్ నేమ్ హైదరాబాద్ వచ్చిందా, ఎనేబుల్ పాస్వర్డ్ సైబర్ అని వచ్చిందా. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎనేబుల్ పాస్వర్డ్ సైబర్ అని ఉందా, మనకు పాస్వర్డ్ కనిపిస్తుంది. పాస్వర్డ్ కనిపించకుండా చేయాలంటే ఏం చేయాలి? హైడ్ చేయాలా? ఓకే, సో ఇది రిమూవ్ చేయాలి కదా మళ్ళీ. సో మనం ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేసేది వచ్చిందా, ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 0/0, ఐపీ అడ్రస్ వచ్చింది, సబ్నెట్ మాస్క్ వచ్చింది, డూప్లెక్స్ ఆటో, స్పీడ్ ఆటో, ఫాస్ట్ ఈథర్నెట్ 0/1 కూడా కనిపిస్తుంది మీకు. ఏమేమి ఉన్నాయి చూడండి, ఐపీ అడ్రస్ లేదు, డూప్లెక్స్ ఆటో, స్పీడ్ ఆటో షట్ డౌన్ స్టేజ్లో ఉంది. తర్వాత సీరియల్ ఉంది, సీరియల్స్ కూడా షట్ డౌన్ స్టేజ్లో ఉన్నాయి. వీలాన్స్ ఉంది, లైన్ కన్సోల్ ఉంది, లైన్ ఆక్సిలరీ ఉంది, లైన్ వీటీవై అంటే టెల్నెట్. టెల్నెట్ దేనికోసం వాడతారు? రిమోట్ యాక్సెస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టెల్నెట్ ని కాన్ఫిగర్ చేద్దాం అండ్ ఆ పాస్వర్డ్ ని సీక్రెట్ చేద్దాం.
రెండు చేద్దాం. ఓకే, సో దానికోసం ఏం చేయాలి, మళ్ళీ మనం కాన్ఫిగరేషన్ టెర్మినల్లోకి ఎంటర్ అవ్వాలి. కాన్ఫిగ్ టీ తర్వాత నో ఎనేబుల్ పాస్వర్డ్ సైబర్. ఒక్క నిమిషం. ఓకే, నో ఎనేబుల్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ రిమూవ్ చేసింది. మనం ఎప్పుడు కూడా నో అని ఇచ్చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం పాస్వర్డ్ సెట్ చేయాలి. ఎనేబుల్ మామూలు గుర్తులేదు. సో తర్వాత మనం వీటివైలోకి ఎనేబుల్ సీక్రెట్ పాస్వర్డ్ కనిపించకుండా ఉండడానికి, హైడ్ చేయడానికి. సో ఇప్పుడు ఏంటి, నేను లైన్ వీటివై యాక్సెస్ చేయాలి. సో లైన్ వీటివైలోకి యాక్సెస్ చేయాలంటే ఎలా, ఇప్పుడు మనం ఎలా అయితే ఇంటర్ఫేస్ యాక్సెస్ చేసామో కాన్ఫిగరేషన్ ఇచ్చి సేమ్ లైన్ వీటీవై 0 to 2 ఇస్తున్నా. ఎందుకంటే వీటీవై అంటే టెల్నెట్ యాక్సెస్ 0 to 4 వరకు ఉంటుంది. అంటే టోటల్ ఎంతమందికి యాక్సెస్ ఉన్నట్టు, 5 మెంబర్స్కి యాక్సెస్ ఉన్నట్టు కదా. సో నేనేం చేస్తున్నానంటే 5 మెంబర్స్కి ఇవ్వట్లేదు, ఓన్లీ 3 మెంబర్స్ యాక్సెస్ చేయడానికి ఇస్తున్నాను. అంటే అట్ ఏ టైం కాన్ఫిగరేషన్ ఎవరైనా చేయాలి అనుకుంటే ఓన్లీ 3 పీపుల్ యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా 4th పర్సన్ యాక్సెస్ చేయాలంటే ఈ 3 పర్సన్స్లోంచి ఎవరొకరు ఎగ్జిట్ అయిపోతేనే ఈ పర్సన్ యాక్సెస్ చేయగలరు. ప్యాట్ ఎందుకైతే నువ్వు ఎందుకు అది తీసుకొని ఇప్పుడు చెప్పు మళ్ళీ. సో లైన్ వీటీవై 0 to 2 పెట్టామా. సో పాస్వర్డ్ సైబర్ లాగిన్. ఓకే, ఎగ్జిట్ ఎగ్జిట్. సో ఇవన్నీ చేసినాం. అసలుకి సేవ్ చేయట్లేదే కాన్ఫిగరేషన్ని. సేవ్ చేసామా మనం ఏమన్నా కాన్ఫిగరేషన్ని? సో సేవ్ చేయాలంటే ఏం చేయాలి, కంట్రోల్ S కొట్టాలా? WR అంటే రైట్, రైట్ అంటే సేవ్. సో ఇదే నేను ఒక్క నిమిషం ఇది క్లోజ్ చేస్తున్నాను. ఐపీ అడ్రస్ ఐడియా ఉందా? రాసుకోండి, అక్కడ ఉంది. నేను క్లోజ్ చేసినప్పుడు అక్కడ ఉండదు అది. .201. ఓకే, కమాండ్ ప్రాంప్ట్కి వచ్చానా? టెల్నెట్ సైబర్ పాస్వర్డ్ ఇచ్చానా, యాక్సెస్ అయిందా? సో నువ్వు యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ పాస్వర్డ్ ఇవ్వాలి. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ప్రివిలేజ్ మోడ్లోకి వెళ్ళాలంటే ఏమి ఇవ్వాలి? కమాండ్ ఎనేబుల్ కమాండ్ ఎనేబుల్ ఇస్తేనే కదా నేను ప్రివిలేజ్ మోడ్లోకి వెళ్తాను. సో ఇప్పుడు ప్రివిలేజ్ మోడ్లోకి ఎంటర్ అవ్వాలంటే కూడా పాస్వర్డ్ ఇవ్వాలి. సో ఫస్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి మనం టెల్నెట్ యాక్సెస్ చేయడానికి పాస్వర్డ్, సెకండ్ పాస్వర్డ్ వచ్చేసరికి మనం ప్రివిలేజ్ మోడ్, కాన్ఫిగరేషన్ మోడ్ ఇవన్నిటిలోకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. సో దానికి మళ్ళీ సైబర్ వచ్చినామా. ఒకవేళ రాంగ్ ఇస్తే యాక్సెస్ చేయలేవు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, షో
పెట్టచ్చు, పెడతారు. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు పాస్వర్డ్ని సీక్రెట్ చేసాం కదా. సో పాస్వర్డ్ ఎవరికి అర్థం కాదు ఏం పెట్టామని. ఎవరైనా వెనక నుంచి చూసినా వాడికి అర్థం కాదు ఏం పెట్టాం ఏంటి అనేసి అని. సో ఎవరైనా యాక్సెస్ చేసినా వాడికి అర్థం కాదు. ఓకే, సో అట్లా. సో ఇలా మనం ఇనిషియల్ కాన్ఫిగరేషన్ చేస్తాం. ఈవెన్ కన్సోల్కి పాస్వర్డ్ ఇస్తాం, ఆక్సిలరీకి పాస్వర్డ్ ఇస్తాం. కన్సోల్ అనేది ఇనిషియల్ కాన్ఫిగరేషన్ ఓన్లీ వన్ టైమే యాక్సెస్ చేస్తాం, ఎందుకంటే కన్సోల్ పోర్ట్ అనేది సెన్సిటివ్ పోర్ట్. నోట్ చేసుకోండి, కన్సోల్ పోర్ట్ ఈజ్ సెన్సిటివ్ పోర్ట్. సో we don't access sensitive port for all the troubleshooting issues until unless there is a huge troubleshooting issue happens. ఏదైనా పెద్ద ఇష్యూ అయితే తప్ప నార్మల్ వాటికి కనెక్షన్స్ చెయ్యరు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నీది ఒక రౌటర్ సెకండ్ ఫ్లోర్లో ఉంది, నువ్వు ఫస్ట్ ఫ్లోర్ నుంచి యాక్సెస్ చేయాలి. ఏం చేస్తావు? ప్రతిసారి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళలేవు కదా. సో టెల్నెట్ యాక్సెస్ తీసుకోవచ్చు. లేదు వేరే కంట్రీలో ఉంది, టెల్నెట్ యాక్సెస్ తీసుకోవచ్చు, నీకు యాక్సెస్ ఉంటేనే. ఓకే, యాక్సెస్ తీసుకొని ట్రబుల్ షూటింగ్ చేస్తావు, కాన్ఫిగరేషన్స్ చేంజెస్ ఏమైనా ఉంటే సో వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటుందో దాని బేసిస్ మీద చేంజెస్ జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఆక్సిలరీ. ఆక్సిలరీ దేనికి అసలుకి? ఆక్సిలరీ కూడా రిమోట్ అడ్మినిస్ట్రేషన్. రిమోట్ అడ్మినిస్ట్రేషన్గా మనం ఆక్సిలరీ వాడతాం. ఓకేనా? సో ఆక్సిలరీ వాడాలంటే మనకు ఏం కావాలంటే మోడెమ్ కావాలి. మోడెమ్ ఐడియా ఉందా? మోడెమ్స్ ఇప్పుడు మోడెమ్స్ దొరకట్లేదు. దొరుకుతాయి, నీకు దొరుకుతాయి అన్ని. సిమ్ వేసా? అది కాదు, మోడెమ్ అనేది కనెక్టర్ టైప్లో ఉంటుంది. ఒక లేదే, అది IPv4కి V6కి. మనం IPv4 ఇస్తున్నాం కాబట్టి IPv6 ఇచ్చేటప్పుడు IPv6 తీసుకుంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో మీరు ఏం కావాలి ఇప్పుడు? మోడెమ్ కావాలా? కనెక్ట్ చేసి ఇక్కడ నీకు లాగిన్ అడుగుతుంది. సరే మళ్ళీ చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకొని, నేను మర్చిపోతాను. మోడెమ్ ఫర్ రౌటర్స్ కనెక్టివిటీ. సిస్కో రౌటర్ కానీ ఏదైనా రౌటర్ అట్లా ఇవ్వండి. సో ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేయొచ్చా? ఇక్కడ మనం టెల్నెట్ యాక్సెస్ తీసుకున్నాం కదా, కాన్ఫిగరేషన్ చేయొచ్చా లేదా? కాన్ఫిగ్ ఇది మీకు ఎక్కడా చెప్పట్లేదు కదా, ఇది ఏదో ఫ్లోలో చెప్పేస్తున్నాను అంతే. రౌటర్ లాగా ఉండదు, మీకు రౌటర్ నుంచి దాన్ని కనెక్ట్ చేస్తేనే వేరే వాళ్ళు ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ తీసుకోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు లైన్ కన్సోల్కి వెళ్తున్నాం. లైన్ కన్సోల్ 0 ఏమండి అలాంటిది. లైన్ కన్సోల్ 0, పాస్వర్డ్ సైబర్, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. డన్. ఎగ్జిట్. ఎప్పుడు కూడా మనం ఒక లైన్ కన్సోల్ కానీ లైన్ VTY కానీ ఏదైనా కాన్ఫిగరేషన్ చేసి వేరే దాంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఎగ్జిట్ అవ్వాలి దాని నుంచి. ఎగ్జిట్ అయ్యి తర్వాత మీరు ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, లైన్ ఆక్సిలరీ 0, పాస్వర్డ్ సైబర్, లాగిన్, ఎగ్జిట్. ఎప్పుడైతే లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ టైంలో ఈ పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్తున్నాం మనం, అంతే. సో ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా. సేమ్ WR టు రైట్, సేవ్ ద కాన్ఫిగరేషన్, డన్. ఓకే,
ఇది క్లోజ్. ఇది తీసేయచ్చా ఇప్పుడు? ఇక్కడ చూడండి, క్యాన్సిల్. ఇది యూస్ చేసి మనం ఇది రిమూవ్ చేయొచ్చు, అంతే, డన్. సో ఇప్పుడు అన్ని గ్రీన్లో ఉన్నాయా? ఈ నేమ్స్ వద్దనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్స్లోకి వెళ్ళి ప్రిఫరెన్స్, ఇక్కడ చూడండి. సో డివైస్, లేబుల్స్, నేమ్స్ ఇవన్నీ రిమూవ్ చేస్తే మనకు క్లీన్గా ఉంటుంది. సరేనా? ఇప్పుడు కమ్యూనికేషన్ అవుతుందా లేదా? మనం ఇక్కడ ఎన్ని డివైసెస్ యాడ్ చేసుకోవచ్చు? ఎన్ని డివైసెస్ మనం ఈ నెట్వర్క్లో యాడ్ చేసుకోవచ్చు? 3 2 24 డివైసెస్ యాడ్ చేసుకోవచ్చు. టోటల్లీ 24 కాదు, 23 యాడ్ చేసుకోవచ్చు. ఒక రౌటర్కి వదిలేస్తే 23 డివైసెస్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అలా మనం ఎన్నైతే మన స్విచెస్ ఉంటాయో అన్ని డివైసెస్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు ఇది కమ్యూనికేషన్ అవుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? మెయిలా? పీసీ కూడా ఐపీ సెట్ చేయాలి. పీసీ కూడా ఐపీయా? ఎగ్జాక్ట్, డన్. ఓకే, సో పింగ్ 192.168.201.1 ఇది మన రౌటర్ ఐపీ. సో ఇది పింగ్ అయిందంటే కమ్యూనికేషన్ అవుతుంది అని చెప్పేసాను. పింగ్ అవుతుందా? అది టోటల్ 4 ప్యాకెట్స్ పింగ్ అయింది. సో ఎంత టైం పట్టింది ఏంటి, టీటీఎల్ వాల్యూస్ తెలుస్తుంది మనకి. ఓకేనా? సో దాట్ మన డివైస్ నుంచి రౌటర్కి కమ్యూనికేషన్ అవుతుంది. ఓకే, సో అట్లా మనం ఇనిషియల్గా కాన్ఫిగరేషన్ చేస్తాం. సో మీకు కావాలంటే రేపు నేను వామ్ కావాలా? సరే చెప్తా. ఎట్లా ఇక్కడేనా?